హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు వంటకం ఇడ్లీలతో స్నాక్స్ చేద్దాం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్నాక్స్ కొరకు ఇడ్లీలు 4 ఇడ్లీలు, ఉదయం చేసిన ఇడ్లీలు సాయంత్రం తినమంటే పిల్లలు తినరు కదా. ఇట్లా ఏదో ఒక రకం చేసి పెడితే బాగా తింటారు. ఇవి ఒక ఇడ్లీ 4 ముక్కలు కోసుకుందాం. ఇలాగా మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలైనా పొడి ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇలాగ అన్ని గిన్నెలు వేసేసుకొని ఇప్పుడు దీనికి 1/2 స్పూన్ సాల్ట్, ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలాగా 1/2 స్పూన్ కారం, 1/4 స్పూను గరం మసాలా, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ ఇడ్లీ ముక్కలకు పట్టేటట్టు ఇలాగా కలుపుకొని ఇడ్లీ ముక్క ఒక్కొక్కటి తీసుకొని ఇలా మసాలా అంతా పట్టించుకోవాలి. ఇలా ఈ పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె పోసుకుందాము. ఈ నూనె వేడి అయిన తర్వాత ఇడ్లీ ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు వేసిన ఎమ్మడి ఇవి కలపొద్దండి. కొంచెం వేగిన తర్వాత ఇవి తిప్పేసుకోవాలి. ఇలాగా ఇవన్నీ ఇలా తిప్పేసుకొని ఇవి ఎర్రగా వేగనియాలి. ఎర్రగా వేగితే పైన కరకరమని లోపల మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. ఇవి ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసింది వేసుకొని ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇది వేయించుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల పెరుగు, ఇది బాగా కలుపుకొని ఒక 1/2 స్పూను కారం, మళ్ళీ ఒక 1/4 స్పూను సాల్టు, 1/4 స్పూను మిరియాల పొడి, ఒక 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి వేసుకొని ఇవంతా బాగా కలిసిపోయారు కలుపుకోవాలి. పసుపు వేసేసి కలిపేసి కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ వేసుకొని మనం కలిపితే గ్రేవీ లేక అవుతుంది. మనం ఇడ్లీ ముక్కలు వేసి వేయించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు వేయించిన ఇడ్లీలు వేసేద్దాం. ఈ ముక్కలకంతా ఈ మసాలా పట్టే వరకు వేయించుకోవాలి, కలిసిపోయే వరకు. ఇడ్లీ ముక్కలు కూడా వేడి కావాలి. ఇలా అంతా వేడి అయిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇంతేనండి. ఈ వంటకం చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చే టయానికి ఈ స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.